నమస్కారం. కంబరామాయణం. అన్నా, జ్యేష్ఠుడు పరిపాలించుటయే ధర్మము, కావున నీవు రాజ్యమును స్వీకరించవలసినదే అంటూ భరతుడు ఇంకా ఏదో చెప్పబోచుండగా ఆయనను వారిస్తూ వశిష్ఠుల వారు రామచంద్రునితో ఈ విధంగా అన్నారు. రామా, ఆదివరాహ రూపుడై విష్ణువు భూమిని ఉద్ధరించిన తరువాత జరిగిన కథ ఇది. ప్రళయకాలంలో సకల భూతములు నశించిపోగా శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలో పవళించిన వేళ అది. ఆయన నాభి నుండి ఒక కమలము వికసించింది. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆయన సృష్టి నిర్మాణం గావించ సంకల్పించి భూమిని పుట్టించినాడు. అప్పుడే మీ సూర్యవంశము కూడా ప్రారంభమయ్యింది. మీ వంశములోని ఏ చక్రవర్తి కూడా ధర్మము తప్పలేదు, కట్టుబాట్లు మీరలేదు. అటువంటి వంశంలో జన్మించిన నీకు గురువుగా ఆదేశమిస్తున్నాను. నీవు అయోధ్యకు తిరిగి రావలెను. గురువుగారి మాటలు రాముడు విని తలవొగ్గి వినమ్రంగా నమస్కరించి, హే భగవన్, బ్రహ్మదేవుని పుత్రుడవు నీవు, ఒక్క విషయము మిమ్ములను అడుగుతాను. నా సందేహం తీర్చండి. ఎవరైనా ఆడిన మాట తప్పవచ్చునా? విశేషముగా తల్లికి, గురువుకు, తండ్రికి ఇచ్చిన మాట తప్పవచ్చునా? తల్లి కోర్కె తీర్చవలనని నా తండ్రి ఇచ్చిన ఆదేశమును నేను ఉల్లంఘించవచ్చునా? వారి ఆదేశములు శిరోధార్యములు కాదా అని అడిగిన రాముని మాటలకు మహర్షి బదులు చెప్పలేక మౌనము వహించారు. సరే, ఈ రాజ్యము ఎవరు పాలిస్తే నాకేమి, నేను మాత్రము నిన్ను అనుసరిస్తూ అరణ్యవాసము చేస్తాను అని ఆ వెంటనే దృఢంగా పలికాడు భరతుడు. అక్కడ అదృశ్య రూపంలో చేరి జరుగుతున్న విషయాన్ని తిలకిస్తున్న దేవతలకు ఒక జంకు ఏర్పడింది. వశిష్ఠుల వారి ఉపదేశము మరియు భరతుడు ఇంతగా ప్రాధేయపడుతుండటము, ఈ రెండిటి ప్రభావంలో పడి రాముడు వెనుకకు మరలడు కదా అని. రాముడు అడవికి, భరతుడు అయోధ్యకు వెళ్ళవలే. లేకపోయినా లోకకంటకులైన రాక్షసులను ఎవరు సంహరించగలరు అని వారు ఆలోచనలో పడిపోయి, అలా ఉండగానే రామచంద్రుడు భరతుడి సుకుమారమైన చేతులను తన చేతులలోకి తీసుకుని ఇలా అన్నాడు. భరత, పెద్దల ఆదేశం పాటించని ఇక్ష్వాకులు ఎవరైనా ఉన్నారా? నీవు అయోధ్యను పాలించవలే, ఇది నా ఆదేశము అని పలికిన రాముని వంక నీరు నిండిన కన్నులతో చూస్తూ నిలుచున్నాడు భరత్. మరుక్షణంలో తేరుకొని, ఓ ప్రభూ, నీవు 14 సంవత్సరములు పూర్తి అయిన వెనువెంటనే నీ అరణ్యవాసము పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చి పరిపాలించవలే. నీవు తిరిగి రాని ఎడల 14 ఏళ్లు నిండిన వెంటనే నన్ను నేను భగభగమండు అగ్నిజ్వాలలలో పడద్రోసుకుని ఆత్మాహుతి చేసుకుందును. నీమీది ఆన అని దృఢంగా పలికాడు భరతుడు. భరతుడు పెట్టిన షరతులకు సరేనన్నాడు రామచంద్రుడు. ఇహ చేయునది ఏమీయూ లేక, అన్నా, నీకు మారుగా నీ పాదుకలు రాజ్యము చేస్తాయి, వాటిని నాకు ఇప్పించుము అని కోరాడు భరతుడు. రామపాదుకలనే కిరీటముగా ధరించాడు. తల్లులు, మంత్రులు, సామంతులు, మునిగణము, పౌరజానపదులు, చతురంగ బలాలు తనను అనుసరించగా అయోధ్య వైపుగా సాగిపోయి నందిగ్రామము చేరుకున్నాడు భరతుడు. అక్కడనే తన నివాసము ఏర్పాటు చేసుకున్నాడు. పాదుకలకు పట్టాభిషేకం గావించి తాను పంచేంద్రియాలను నిగ్రహించి తాపస జీవనం ఆరంభించాడు భరతుడు. తానున్న తావు తన వారికెల్లరికీ తెలిసిపోయినది కావున తానిక్కడ ఇహ ఉండకూడదనుకొని రామచంద్రుడు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి చిత్రకూటాన్ని విడిచి దక్షిణాభిముఖంగా ప్రయాణం ప్రారంభించాడు. అయోధ్యాకాండము సమాప్తము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.